బలూచిస్తాన్లో హై అలర్ట్. 48 గంటల్లో 145 మందిని చంపిన పాక్ ఆర్మీ. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రస్తుతం రణరంగాన్ని తలపిస్తుంది. గత 40 గంటలుగా అక్కడ పాకిస్తాన్ సైన్యం చేపట్టిన క్లియరెన్స్ ఆపరేషన్లో ఇప్పటివరకు 145 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఈ ఘర్షణలో భారీగా ప్రాణ నష్టం సంభవించడమే కాకుండా సాధారణ పౌరులు కూడా బలైపోయారు. ఈ దాడుల్లో 17 మంది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, 31 మంది పౌరులు మరణించారని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ తెలిపారు. శనివారం 92 మంది ఉగ్రవాదులు మరణించగా శుక్రవారం మరో 41 మంది మరణించారని పాకిస్తాన్ సైన్యం మీడియాకు తెలిపింది. ఎదురుకాల్పుల సమయంలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా దురదృష్టవశాత్తు 18 మంది సాధారణ పౌరులు కూడా ఈ హింసకు బలైపోయారు. ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. తాము డజన్ల సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చమని రెబల్స్ పేర్కోవడం గమనార్హం. మరియు ప్రావిన్స్ రాజధాని క్వెట్టాతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్ ప్రణాళికలను భగ్నం చేసేందుకు సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది. క్వెట్టాలోని కీలక భవనాలు, ప్రధాన రహదారులను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. రైలు రాకపోకలపై నిషేధం విధించి రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశారు. బలూచిస్తాన్లో నెలకొన్న అశాంతిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశ సమగ్రతను భంగం కలిగించే శక్తులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం క్వెట్టా మరియు పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ప్రజలు తీవ్ర భయాందోళన మధ్య గడుపుతున్నారనేసి అక్కడ మీడియా వెల్లడిస్తుంది.